మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ 2026వ సంవత్సరంలో ఈ 4 రాశుల వారికి కోట్ల ఖజానా దొరుకుతుంది. మహారాజయోగం కోట్లకు పడగలెత్తటం పక్కా. 2026వ సంవత్సరంలో 12 రాశులలో నుండి ఒక 4 రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది. ఇది సాధారణ అదృష్టం కాదు, ఏకంగా కోట్ల ఖజానానే వారికి దొరకబోయేది. మహారాజయోగం పట్టి వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి. పట్టిందల్లా బంగారమే. నక్కతోక తొక్కినట్లుగా వారి దశ తిరగబోతోంది. గ్రహాల సంచారం, నక్షత్రాల అనుకూలత అన్నీ కలిసి వచ్చి ఈ 4 రాశుల వారు కోట్లకు పడగలెత్తటం పక్కా అని జ్యోతిష్య శాస్త్ర పండితులు ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు. ఈ 2026వ సంవత్సరం సాధారణమైనది కాదు. ఎందుకంటే ప్రధాన గ్రహాలైన గురుడు, శని భగవానుడు అత్యంత శుభప్రదమైన స్థానాలలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. దీనివల్ల గజలక్ష్మీ రాజయోగం, కేంద్ర త్రికోణ రాజయోగం వంటి శక్తివంతమైన యోగాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ యోగాల ప్రభావం దాదాపు అన్ని రాశుల వారిపైన ఉన్నప్పటికీ ముఖ్యంగా 4 రాశుల వారికి మాత్రం ఊహించని విధంగా కలిసి రాబోతోంది. రాశుల వారు గతంలో పడిన కష్టాలన్నీ మంచులా కరిగిపోయి సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో తులతూగబోతూ ఉన్నారు. వారి పాలిట ఈ 2026వ సంవత్సరం ఒక వరంలా మారనుంది. మరి ఇంతకీ ఈ 2026వ సంవత్సరంలో అపర కుబేరులుగా మారబోతున్న ఆ 4 రాశులు ఏమిటి? ఈ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. వీడియో చూసే ముందు శ్రీమాత్రే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఈ 4 రాశుల వారికి ఈ 2026వ సంవత్సరం ఒక సువర్ణ యుగంలా ఉంటుంది. వీరు ఏ పని చేసినా అందులో విజయం పొందుతారు. పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. 2026వ సంవత్సరంలో అపర కుబేరులుగా మారబోతున్న రాశులలో మొదటి అదృష్ట రాశి వృషభ రాశి. ఈ రాశిలోనికి కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం మొత్తం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వస్తాయి. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు వృషభ రాశికి చెందుతారు. 2026వ సంవత్సరం వృషభ రాశి వారికి ఒక అపురూపమైన, అద్భుతమైన సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో గ్రహాల రాజు గురు భగవానుడు, ఐశ్వర్య ప్రదాత అయిన శుక్ర భగవానుడు ఇద్దరూ కలిసి ఈ రాశి వారిపై తమ కరుణా కటాక్షాలను కురిపించబోతూ ఉన్నారు. దీనితో వీరి జీవితం ఒక రాజ్యమార్గంలో పయనించబోతుంది. గతం గదహ, ఇకపై వీరికి అంతా విజయమే. ఏ పని ప్రారంభించినా అది ఎంత కష్టమైనదైనా సరే అందులో విజయం సాధించి తీరుతారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరు ఊహించని శిఖరాలను అధిరోహిస్తారు. సంవత్సరాలుగా పేరుకుపోయిన అప్పులన్నీ మంచులా కరిగిపోతాయి. బకాయిలు వసూలవుతూ ఉంటాయి. ధన ప్రవాహం గంగా ప్రవాహంలా నిరంతరం కొనసాగుతుంది. ఇకపై డబ్బుకు లోటు అనే మాటే వారి జీవితంలో వినిపించదు. మీరు చిన్న మొత్తంలో పెట్టిన పెట్టుబడి కూడా, అది భూమి అయినా, బంగారమైనా, షేర్ మార్కెట్ అయినా సరే, అది కల్పవృక్షంలా మారి మీకు రెట్టింపు లాభాలను అందిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, భూములు అమ్మాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి ఇది ఒక సువర్ణ యుగం. ఎప్పటి నుంచో సొంత ఇంటి కల కంటున్న వారికి ఆ కళ ఈ సంవత్సరంలో సాకారం అవుతుంది. కేవలం ఇల్లే కాదు, కొత్త వాహనాలు, విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు అన్నీ మీ సొంతమవుతాయి. ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యాలు జరగటం ఖాయం. అది పిల్లల చదువు కావచ్చు, వివాహం కావచ్చు, లేదా గృహప్రవేశం కావచ్చు. ఏదో ఒక శుభకార్యం మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ ఏడాది తప్పకుండా సంతాన సౌభాగ్యం కలుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వృషభరాశి వారికి ఇది ఒక అద్భుతమైన కాలం. మీ పనితీరు, మీ అంకిత భావం పై అధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి. వారు మిమ్మల్ని ప్రశంసించటమే కాకుండా మీకు ఎప్పటినుంచో రావాల్సిన ప్రమోషన్ కూడా అందిస్తారు. జీతం గణనీయంగా పెరుగుతుంది. మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మీ సహోద్యోగులు మీకు మద్దతుగా నిలుస్తారు. కార్యాలయంలో మీ మాటకు తిరుగుండదు.
వ్యాపార రంగంలో ఉన్నవారికి వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. కొత్త శాఖలను ప్రారంభించటం, వ్యాపారాన్ని ఇతర నగరాలకు లేదా దేశాలకు విస్తరించటం వంటివి చేస్తారు. దీని ద్వారా మీరు కోట్లల్లో లాభాలను ఆర్జించి సమాజంలో ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందుతారు. మీ గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మీ మాట ఒక శాసనంలా పనిచేస్తుంది. మీ సలహా కోసం పెద్ద పెద్ద వారు కూడా ఎదురు చూస్తారు. న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న వారికి, కోర్టు కేసులలో ఉన్నవారికి ఈ సంవత్సరం విజయం తథ్యం. తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. మీరు నిర్దోషులుగా బయటపడతారు. ఆరోగ్యపరంగా కూడా ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసికంగా, శారీరకంగా మీరు చాలా దృఢంగా, ఉత్సాహంగా ఉంటారు. అయితే ఇంతటి మహారాజయోగం పట్టినప్పటికీ కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించటం ద్వారా ఈ యోగాన్ని మరింత శక్తివంతం చేసుకోవచ్చు. దాని ఫలితాలను రెట్టింపు చేసుకోవచ్చు. వృషభ రాశి వారు ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని తామర పూలతో లేదా ఎర్రని మందార పూలతో అర్చించాలి. ఆవు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సదా మీపై ఉంటుంది. ముఖ్యంగా పేదవారికి, అందులోనూ ముత్తైదువులకు పాలు, పెరుగు, పంచదార, బియ్యము, తెల్లని వస్త్రాలు వంటివి దానం చేయటం శుక్రుడికి అత్యంత ప్రీతికరం. ఇలా చేయటం వల్ల మీ సంపద స్థిరంగా ఉంటుంది. తరగని ఐశ్వర్యం మీకు లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శం శుక్రాయ నమః అనే శుక్ర బీజ మంత్రాన్ని 108 సార్లు జపించటం అలవాటు చేసుకోవాలి. ఈ మంత్రం మీలోని ఆకర్షణ శక్తిని పెంచుతుంది. ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. మీకు రావలసిన డబ్బును రప్పిస్తుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే 2026వ సంవత్సరంలో వృషభరాశి వారిని అదృష్టం వరించటమే కాదు, వారి పాదాల చెంత దాసోహం అంటుంది. మీరు కన్న కలలన్నీ నిజమై మీ జీవితం ఆనందమయం, ఐశ్వర్యమయం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇక 2026వ సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్న రాశులలో 2వ రాశి మిథున రాశి. ఈ రాశిలోనికి మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము 4 పాదాలు, పునర్వసు నక్షత్రము 1-2-3 పాదాలు వస్తాయి. ఈ 2026వ సంవత్సరం మిథున రాశి వారి జాతకులకు ఒక నూతన అధ్యాయాన్ని లెక్కించబోతుంది. ఈ ఏడాది గ్రహాల గమనం మీకు అత్యంత అనుకూలంగా ఉండటంతో మీ జీవితంలో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. మీ రాష్ట్రాధిపతి బుద్ధి కారకుడైన బుధ భగవానుడు, అలాగే దైవ గురువు బృహస్పతి ఇద్దరూ మీకు అండగా నిలవబోతూ ఉన్నారు. వారి దివ్యమైన అనుగ్రహం వల్ల మీరు ఏది పట్టినా అది బంగారమే అవుతుంది. గడిచిన కాలంలో మీరు పడిన శ్రమ, ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన నష్టాలు అన్నీ గాలికి కొట్టుకుపోతాయి. మీ జీవితంలో ఒక సరికొత్త వెలుగు ప్రసరించబోతుంది. విజయం మీ ఇంటి తలుపు తట్టబోతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఇది మీకు ఒక సువర్ణ యుగం అని చెప్పవచ్చు. ధన ప్రవాహం అనూహ్యంగా పెరుగుతుంది. ఎక్కడి నుంచైనా డబ్బు వచ్చి మీ చేతిలో పడుతుంది. చాలా కాలంగా రావాల్సిన బాకీలు, ఆగిపోయిన డబ్బులు, కోర్టు కేసులలో ఇరుక్కున్న ఆస్తులు అన్నీ మీకు తిరిగి దక్కుతాయి. మీరు గతంలో పెట్టిన చిన్న పెట్టుబడులు కూడా ఇప్పుడు మహావృక్షాలై మీకు కోట్లల్లో ఫలాలను అందిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నవారికి ఇంతకంటే మంచి సమయం మరి ఒకటి ఉండదు. గ్రహాలు మీకు పూర్తి అనుకూలంగా ఉన్నందున మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయం తథ్యం. ముఖ్యంగా కమ్యూనికేషన్, మీడియా, విద్య, ఐటీ రంగాలలో ఉన్నవారికి ఇది అద్భుతమైన కాలం. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీరు కోరుకున్న కంపెనీలో మీరు ఆశించిన పదవిలో చేరతారు. ప్రమోషన్లు, జీతాల పెంపుదల మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. మీ తెలివితేటలు, మీ వాక్చాతుర్యము, మీ సమయస్ఫూర్తి మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. మీరు మీ మాటలతో ఎవరినైనా ఒప్పించగలరు, మెప్పించగలరు. దీనితో మీరు అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. సమాజంలో మీ గౌరవం, కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ పేరు ప్రఖ్యాతలు నలుదిశలా వ్యాపిస్తాయి. రియల్ ఎస్టేట్, ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. అలా వేయటం ద్వారా మీరు మంచి లాభాలను చూడగలుగుతారు. కేతు గ్రహ అనుగ్రహం వల్ల 19 మే 2025 తర్వాత భూ సంబంధిత క్రయ విక్రయాలు బాగా లాభిస్తాయి.
సొంత ఇంటి కల నెరవేరుతుంది. కుటుంబంలో సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు మీ మాట వింటారు. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సంవత్సరం పూర్తి ఉపశమనం లభిస్తుంది. శని భగవానుడి అనుకూలత వల్ల ఇది సాధ్యమవుతుంది. వారసత్వ సంపద లేదా తండ్రి తరపు ఆస్తులు మీకు కలిసి వచ్చే అవకాశం కూడా బలంగా ఉంది. ముఖ్యంగా ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యకాలంలో భూములు, ఇల్లు లేదా ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఇది అత్యంత శుభప్రదమైన సమయం. అయితే ఇంతటి అదృష్టం మిమ్మల్ని వరించినప్పటికీ కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మీరు బుధ, గురు గ్రహాల పూర్తి అనుగ్రహాన్ని పొంది ఈ రాజయోగాన్ని మరింత పటిష్టం చేసుకోవచ్చు. మిథున రాశి వారు ప్రతి బుధవారం ఉదయం గోమాతకు పచ్చగడ్డిని లేదా పాలకూరను తినిపించటం చాలా శ్రేయస్కరం. ఇది బుధ గ్రహాన్ని ప్రసన్నం చేసుకునే సులభమైన మార్గం. అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి తులసిమాలతో అర్చన చేయించటం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. అలాగే విద్యకు అధిపతి అయిన బుధుడి అనుగ్రహం కోసం పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు లేదా వారి చదువుకు అవసరమైన ఇతర వస్తువులను దానం చేయటం వల్ల మీ పిల్లలు విద్యలో రాణిస్తారు. మీ జ్ఞానం కూడా వృద్ధి చెందుతుంది. ఈ పరిహారాలను శ్రద్ధతో, భక్తితో ఆచరించటం ద్వారా 2026వ సంవత్సరం మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. మీరు కోరుకున్నవన్నీ సాధించి ఒక విజయవంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇక 3వ అదృష్ట రాశి కన్యా రాశి. ఈ రాశిలోనికి ఉత్తర పాల్గుని నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు వస్తాయి. 2026వ సంవత్సరం కన్యారాశి జాతకులకు ఒక వరం లాంటిది. మీ రాశికి అధిపతి గ్రహాల యువరాజు అయిన బుధ భగవానుడు, అలాగే జ్ఞాన ప్రదాత అయిన దేవగురువు బృహస్పతి ఇద్దరు మీకు అండగా నిలవబోతూ ఉన్నారు. దీనితో మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు, అనుభవించిన నష్టాలు అన్నీ మటుమాయం కాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మీ ప్రణాళికాబద్ధమైన ఆలోచన విధానం, మీ అపారమైన తెలివితేటలు ఈ సంవత్సరం మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక స్పష్టత, ఒక క్రమశిక్షణ ఉంటాయి. దీనివల్ల అపజయం అనే మాటే మీ దరి చేరదు. మీరు వేసే ప్రతి అడుగు విజయానికి సోపానం అవుతుంది. ఆర్థికంగా మీరు అత్యంత బలమైన స్థితికి చేరుకుంటారు. ఆదాయం విపరీతంగా పెరిగి చేతిలో డబ్బు బాగా నిల్వ ఉంటుంది. గతంలో చేసిన అప్పులన్నీ తీరిపోయి మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. మే 18వ తేదీ తర్వాత ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. భారీగా పొదుపు చేయటంలో సఫలీకృతులవుతూ ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారు తమ కొత్త ఆలోచనలతో, వినూత్నమైన వ్యూహాలతో ముందుకు దూసుకువెళ్తారు. వారి వ్యాపారం ఊహించిన రీతిలో విస్తరించి వారికి భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా వ్యవసాయదారులు, చేనేత వృత్తి వారు అధిక ఆదాయం పొందుతారు. ఉద్యోగస్తులకు ఇది ఒక పండుగ లాంటి సంవత్సరం. వారి పనికి తగిన గుర్తింపు లభించి పై అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహకాలు అందుతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఈ సంవత్సరంలో తప్పకుండా వస్తుంది. శత్రువులు కూడా వారి తప్పు తెలుసుకుని మీకు మిత్రులుగా మారి మీ విజయానికి సహకరిస్తారు. కోర్టు కేసులు, దీర్ఘకాలికంగా నలుగుతున్న వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతూ ఉంటాయి. మీరు విజేతలుగా నిలుస్తారు. ఈ సంవత్సరం కొత్త భూములు, అందమైన అలంకరణలతో కూడిన ఇల్లు లేదా విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేసే యోగం బలంగా ఉంది. ముఖ్యంగా మే నెలలో స్థిర ఆస్తులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. మానసికంగా చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటారు. కుటుంబంలో ఉన్న చిన్న మనస్పర్ధలు, గొడవలన్నీ సమసిపోయి సంతోషకరమైన, సామరస్యపూర్వకమైన వాతావరణం నెలకొంటుంది. మీ మృదువైన మాట తీరుతో, మీ నిష్కల్మషమైన మనస్సుతో, మీ ఆదర్శవంతమైన ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గౌరవము, గుర్తింపు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త, శ్రద్ధ వహించటం అవసరం. రాహువు కేతువుల సంచారం వల్ల అప్పుడప్పుడు చిన్న ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, జ్వరము, తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే వైద్యుణ్ణి సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇంతటి రాజయోగం ఉన్నప్పటికీ కన్యారాశి వారు కొన్ని పరిహారాలు పాటిస్తే ఈ యోగం మరింత శక్తివంతంగా మారి ఫలితాలు రెట్టింపు అవుతూ ఉంటాయి.
బుధ గ్రహానికి అధిపతి విఘ్నేశ్వరుడు. కాబట్టి ప్రతి బుధవారం శ్రీ విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్ళి కానీ లేదా ఇంట్లో కానీ స్వామివారికి ఇష్టమైన గరికతో పూజించటం వల్ల మీ కార్యాలలో ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆకుపచ్చని వస్తువులను, ముఖ్యంగా పెసలను దానం చేయటం లేదా వాటిని నానబెట్టి పక్షులకు వెయ్యటం లేదా ఆవులకు తినిపించడం వల్ల బుధగ్రహం శాంతించి మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. మీ జాతకంలో బుధుడి స్థానం మీ బంధువులను కూడా సూచిస్తుంది. కాబట్టి మీ అక్క చెల్లెళ్లతో, మేనత్తలతో, కూతుళ్లతో ఎల్లప్పుడూ సత్సంబంధాలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. వారిని గౌరవించటం, వారికి సహాయం చేయటం వల్ల బుధుడి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ పరిహారాలను శ్రద్ధగా, భక్తితో పాటించటం ద్వారా మీరు 2026వ సంవత్సరంలో సంపూర్ణ విజయాన్ని, సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని పొందుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. మీ జీవితం ఆనంద సాగరంలో తేలియాడుతుంది. ఇక చివరిగా 4వ మహా అదృష్ట రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలోనికి విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలు వస్తాయి. ఈ 2026వ సంవత్సరం వృశ్చిక రాశి జాతకులకు అదృష్టాన్ని సరికొత్తగా పరిచయం చేయబోతోంది. ఈ ఏడాది మీ రాశ్యాధిపతి అయిన కుజగ్రహం యొక్క అపారమైన శక్తికి, న్యాయదేవుడైన శని భగవానుడి అనుకూలత, దైవగురువు బృహస్పతి యొక్క శుభదృష్టి తోడవటంతో మీ అదృష్టం ఉచ్చస్థితికి చేరుకోనుంది. ఇప్పటి వరకు మీరు పడిన శ్రమ, ఎదుర్కొన్న అవమానాలు అన్నీ పోయి మీ జీవితం ఒక విజయ పరంపరగా సాగబోతోంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. లాటరీలు, షేర్ మార్కెట్టు, వారసత్వ ఆస్తులు లేదా మీరు ఏమాత్రం ఊహించని ఇతర మార్గాల ద్వారా కోట్లాది రూపాయల సంపద వచ్చి మీ చేతిలో పడుతుంది. ఇది మీ ఆర్థిక స్థితిని ఒక్కసారిగా మార్చివేస్తుంది. సంవత్సరాలుగా ముందుకు కదలని పనులు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు అన్నీ చకచకా పూర్తవుతూ ఉంటాయి. మీకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి లాభాల పంట పండనున్నది. ముఖ్యంగా భూ సంబంధిత వ్యాపారాలు, నిర్మాణ రంగం అనగా రియల్ ఎస్టేట్, వ్యవసాయము, యంత్రాలతో పనిచేసే వారికి ఇది ఒక సువర్ణ యుగం అని చెప్పవచ్చు. మీ ధైర్య సాహసాలు రెట్టింపవుతూ ఉంటాయి. ఎంతటి కష్టమైన పనినైనా, ఎంతటి జటిలమైన సమస్య అయినా సరే మీ బుద్ధి బలంతో, మీ కార్యదీక్షతో సులువుగా పూర్తి చేస్తారు. శత్రువులపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తారు. వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి వారిని చిత్తు చేస్తారు. ఉద్యోగ రంగంలో మీ మాటకు తిరగనేదే ఉండదు. మీ న్యాయకత్వ లక్షణాలు, మీ నిర్ణయాధికారం మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తాయి. ప్రమోషన్లు, జీతాల పెంపుదల, కోరుకున్న ప్రదేశానికి బదిలీలు అన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం విజయం తథ్యం. అప్పుల బాధతో సతమతమవుతున్న వారు ఈ సంవత్సరం ఆ యూబి నుంచి పూర్తిగా బయటపడతారు. రుణ విముక్తులవుతూ ఉంటారు. కుటుంబంలో మీ మాటకు, మీ సలహాలకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలను అందరూ గౌరవించి పాటిస్తారు. సమాజంలో మీ పరపతి, మీ గౌరవం ఇనుమడిస్తాయి. మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. అయితే ఈ రాశివారు సహజంగానే కొంచెం కోపిష్టి, ఆవేశపరులు. ఈ అద్భుతమైన యోగ సమయంలో వారు తమ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, అనవసరమైన వాదనలకు దిగటం వంటివి చేయకూడదు. అలా చేస్తే చేతికి వచ్చిన అదృష్టాన్ని చేజార్చుకున్న వారవుతారు. వృశ్చిక రాశి వారు ఈ అద్భుతమైన యోగాన్ని మరింతగా పెంచుకొని దాని పూర్తి ఫలాలను అందుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం చాలా అవసరం. వృశ్చిక రాశి వారు ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సింధూరంతో పూజ చేసి హనుమాన్ చాలీసాను పఠించటం వల్ల కుజగ్రహ దోషాలు తొలగిపోయి మీకు ధైర్యము, ఆత్మవిశ్వాసము పెరుగుతాయి. పేదలకు, అవసరమైన వారికి కందిపప్పు, బెల్లము, ఎర్రని వస్త్రాలు, దానిమ్మ పండ్లు వంటివి దానం చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతిరోజు సుందరకాండ పారాయణం చేయటం వల్ల అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసే శక్తి మీకు లభిస్తుంది. ఊహించని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ పరిహారాలను శ్రద్ధగా, భక్తితో పాటించటం ద్వారా 2026వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు గ్రహాల పూర్తి అనుగ్రహాన్ని పొంది అపారమైన సంపదను, సంపూర్ణ విజయాన్ని సాధించి ఒక రాజుల జీవితాన్ని గడుపుతారనడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి వృషభ, మిథున, కన్య, వృశ్చిక రాశుల వారందరూ కూడా సిద్ధంగా ఉండండి. 2026వ సంవత్సరం మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకురాబోతుంది. గ్రహాల అనుకూలతతో మీరు ఊహించిన విజయాలను, అపారమైన సంపదను అందుకోబోతూ ఉన్నారు.
మీ జీవితంలోని కష్టాలు, కన్నీళ్లు, నష్టాలతో నిండిన అధ్యాయం ఇక ముగిసింది. ఇకపై ప్రారంభం కాబోయేది అదృష్టము, ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యంతో కూడిన ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం. ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకోవడానికి మీ వంతు ప్రయత్నాన్ని, మంచితనాన్ని దానికి జోడించండి. సూచించిన పరిహారాలను శ్రద్ధగా పాటించండి. అద్భుతాలను మీ సొంతం చేసుకోండి. మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.